Hi everyone, this is Imdar and welcome to mine.Thanks channel. Friends, ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే SEO కోర్సులో నేను ఏ టాపిక్స్ చెప్తాను, ఎలాంటి వీడియోస్ ఉంటాయి, ఎన్ని టాపిక్స్ చెప్తాను అనేది చాలా మంది డౌట్ గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో మీకు SEO లో ఏం చెప్తానో, ఎన్ని వీడియోస్ ఉంటాయి, ఏ టాపిక్స్ గురించి చెప్తానో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ నా నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ గాని ఉన్నట్లయితే మీరు నాకు కాల్ చేసి మీరు ఈ బుక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ లో మీకు నెంబర్ ఇస్తాను అండ్ మనీ కూడా ఎంతదో చెప్తాను. ముందు మీరు ఇది వినండి. వాట్ ఈస్ వాట్, ఎన్ని టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది ఖచ్చితంగా మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు మినిమం ఒక 50% చేసిన మీ సైట్ అనేది టాప్ లోకి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ పేజ్ లోకి రావడం అనేది ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. అండ్ గూగుల్ యాడ్సెన్స్ గురించి అయితే మీరు అసలు భయపడవసరం లేదు. ఇవి కానీ చేసినట్లయితే నేను చెప్పిన విధంగా, అంటే నేను మొదటి వీడియో నుండి లాస్ట్ వీడియో వరకు నేను చెప్పినవన్నీ కూడా చేస్తే మినిమం ఒక 30%, 20% చేసినా కూడా మీకు గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ అనేది జరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఏ టాపిక్స్ చెప్తాను ఏంటి అనేది ఫ్రెండ్స్. దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసినట్లయితే కొత్తగా నేను ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పేజ్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇంకా టాపిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చెప్తాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ బేసిక్స్, అంటే SEO గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి బేసిక్స్ చెప్తాను అనమాట. ఇందులో ఏ టాపిక్స్ వస్తాయంటే టాప్ బెస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఇన్ SEO. అంటే SEO అంటే ఇది SEOలో ఏ బెస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ అన్నిటి కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి, అంటే ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ అనమాట. ఒక వీడియో అంటే దాని గురించి ఒక టాపిక్. వెబ్సైట్ నిచ్ ఐడియాస్, వెబ్ హోస్టింగ్, మైక్రో నిచ్ వెబ్సైట్స్ డొమైన్, అంటే వీటి గురించి నేను చెప్పడం అనేది జరిగింది ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ క్రియేట్ వర్డ్-ప్రెస్ వెబ్సైట్ అండ్ అప్గ్రేడ్ అకౌంట్, అంటే వెబ్సైట్ వర్డ్-ప్రెస్ లో ఏ విధంగా క్రియేట్ చేయాలి, అప్గ్రేడ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే టార్గెటెడ్ ఆడియన్స్, కీవర్డ్ రీసెర్చ్. మనకి టార్గెటెడ్ ఆడియన్స్ అనే వాళ్ళు ఎవరు, కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఆఫ్ వెబ్సైట్ ఇన్ ద వెబ్, అంటే మన వెబ్సైట్ ఉంటుంది కదా, దానికి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. వర్డ్-ప్రెస్ వెబ్సైట్ కి ఆ సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాడింగ్ వెబ్సైట్ టు ది వెబ్, మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్ లోనికి, వెబ్ లోనికి మన వెబ్సైట్ అనేది ఏ విధంగా యాడింగ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంపిటేటర్ అనాలిసిస్, ఇది చాలా ఇంపార్టెంట్. వెబ్సైట్ కాంపిటేటర్ అనాలిసిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా చెప్పలేను. ఎందుకంటే మనం ఏదైనా టాప్ లోకి రావాలంటే టాప్ లో ఉన్నవాడు ఏ విధంగా ఉన్నాడు ఏంటి అనేది మనం చెక్ చేస్తేనే మనం కాంపిటేటర్ అనాలిసిస్ అనేది చేయగలం, అంటే SEO అనేది బాగా చేయగలం అనమాట. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మన ముందు ఎవడైతే ఉన్నాడో వాడి క్యాపబిలిటీ ఏంటి, వాడి బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది ముందుగా మనం తెలిస్తేనే కదా వాళ్ళని మనం బీట్అవుట్ చేయగలం. ఈ కాంపిటేటర్ అనాలిసిస్ ఈ వీడియో కానీ చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి, వాళ్ళు ఎక్కడ లింక్ తీసుకున్నారు ఏంటి అనేది, బ్యాక్ లింక్స్ అనేది ఎలా తీసుకున్నారు, అండ్ ఆఫ్ పేజ్ అనేది ఏ విధంగా చేశారు, వాళ్ళ వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంది, దీంట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఏంటి, జస్ట్ SEO యొక్క ఇంట్రడక్షన్ బేసిక్స్ మాత్రమే ఇవి ఉంటాయి, ఈ 7 టాపిక్స్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్లీట్ ఆన్ పేజ్ SEO అనేది ఏ విధంగా చేయాలి, అంటే ఆన్ పేజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో, అంటే ఈ టాపిక్ లో చెప్పడం జరిగింది అనమాట. ఆన్ పేజ్ లో ఏ విధంగా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్ పేజ్ నుండి ఫస్ట్ నుండి టాప్ టు బాటమ్ వరకు మీకు చెప్పడం అనేది జరిగింది ఏ విధంగా చేసుకోవాలనేది. దీంట్లో మొదటి టాపిక్ వచ్చేసరికి ఆన్ పేజ్ ఇంపార్టెంట్ టిప్స్. మనకి ఆన్ పేజ్ లో ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కీవర్డ్ రీసెర్చ్ ఫర్ ఆర్టికల్స్. మీరు ఎంతవరకు చూసింది ఆర్టికల్స్ అనేది రీసెర్చ్ చేయడానికి ఒక పర్టికులర్ ఒక టాపిక్ ఆర్టికల్ ఉంటుంది కదా, ఆ ఆర్టికల్ కి కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మీకు చెప్పడం అనేది జరిగింది ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ ఆప్టిమైజేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే మన ఆర్టికల్ అనేది ఆప్టిమైజ్డ్ గా ఏ విధంగా రాయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చెప్పాను. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటి. కీవర్డ్ డెన్సిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సరిగ్గా ఇవ్వనట్లయితే మీ అకౌంట్ అనేది ఏదో రోజు బ్లాక్ అయిపోతుంది. అకౌంట్ అంటే వెబ్సైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ప్రామినెన్స్ అండ్ ప్రాక్సిమిటీ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవేవి సరిగ్గా లేకపోయినట్లయితే మీ వెబ్సైట్ టాప్ లోకి రాకపోగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆన్ పేజ్ పెర్మల్ లింక్స్. ఆన్ పేజ్ పెర్మల్ లింక్స్ అంటే ఆన్ పేజ్ లో మన పెర్మల్ లింక్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది
ఇందులో ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్లింకింగ్ గురించి చెప్పాను. టైటిల్ డిస్క్రిప్షన్, ఇంటర్లింకింగ్ అనేది ఏ విధంగా చేయాలి, టైటిల్ అనేది ఏ విధంగా వేయాలి, డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా రాయాలనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆన్ పేజ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది ఏ విధంగా చేయాలి అంటే, మీకు చాలా మంది పోస్ట్ రాసేటప్పుడు వెబ్సైట్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఆ ఇమేజ్ అనేది వేసేస్తారనమాట. ఎలా ఏ పడుతుంది ఏమి వేయకుండా, అలా కాకుండా దానికి కూడా ఒక ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చెప్పాను మీకు. అండ్ డ్యూరేషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ కూడా వివరించడం అనేది జరిగింది. మీరే రివ్యూస్ అనేది చూసారు కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆన్ పేజ్ ప్రమోటింగ్ ఆర్టికల్స్, మన ఆర్టికల్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాకింగ్ ద కీవర్డ్, మనం ఏదైనా ఒక ఆర్టికల్ రాస్తాం, కీవర్డ్ అంటాం, అది ఏ పేజీలో ఉంది ఎలా ట్రాక్ చేయాలి అంటే, మనం ఏదైనా పర్టికులర్ ఇప్పుడు అది ఉందనుకోండి, ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ ఇన్ వైజాగ్ అని ఉందనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ వైజాగ్ అనేది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ అనేది ఎన్నో పేజీలో ఉంది, ఏ విధంగా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ ట్రాక్ చేయడం అనమాట, ఇది మీకు ఆన్ పేజ్కి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్లీట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, మీకు ఆఫ్ పేజ్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చెప్పాను, చాలా వివరంగా అనేది చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ యాడింగ్ అండ్ వెరిఫికేషన్ వెబ్సైట్ ఇన్ గూగుల్లో మన వెబ్సైట్ అనేది ఎలా యాడ్ చేయాలి సెర్చ్ ఇంజిన్లోకి, అలానే మన వెబ్సైట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ యాడింగ్ అండ్ వెరిఫికేషన్ వెబ్సైట్ ఇన్ బింగ్లో కూడా మన వెబ్సైట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ సబ్మిటింగ్ సైట్ మ్యాప్ టు గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్లో గూగుల్లో మన సైట్ మ్యాప్ అనేది ఏ విధంగా సబ్మిట్ అనేది చేయాలి, ఇంతకీ సైట్ మ్యాప్ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ సబ్మిటింగ్ సైట్ మ్యాప్ టు బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్, సైట్ మ్యాప్ అనేది బింగ్లో ఏ విధంగా అప్లోడ్ అనేది చేయాలి ఏంటి అనేది మీకు ఇందులో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్డేట్ ది పోస్ట్ అండ్ అప్లోడ్ టు వెబ్, మన వెబ్సైట్ లో వీడియో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అంటే, ఇక్కడ టూ టాపిక్స్ కూడా ఒకేసారి మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి 2 టాపిక్స్ అనేవి ఒక వీడియోలోనే చెప్పడం జరిగింది. లేకపోతే చాలా ఎక్కువ వీడియోస్ అయిపోతాయి, 100 వీడియోస్ అయిపోతాయి, మీరు ఇలా చాలా ఇబ్బంది పడతారు. ఏ లింక్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా ఉంటుందని ఈజీగా ఉంటుందని మీకు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్గా మన పోస్ట్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది చెప్పాను. ఎందుకంటే మన పోస్ట్ అనేది రాసేటప్పుడు అది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే దాని ర్యాంకింగ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మీరు పోస్ట్ అనేది అప్డేట్ చేసినట్లయితే మళ్ళీ టాప్లోకి వస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ అప్లోడ్ వీడియో టు వెబ్, మన వీడియోని వెబ్లోనికి మన వెబ్సైట్లోనికి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మీకు చెప్పడం అనేది జరిగింది. దీన్ని చూసుకుంటే ఇది ఆఫ్ పేజ్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ఈఓ లింక్ బిల్డింగ్, ఎంతకీ లింక్ బిల్డింగ్ అంటే ఏంటి, ఎస్ఈఓ లింక్ బిల్డింగ్ ఏ ప్రధాన పాత్ర అనేది వహిస్తుంది ఏంటి అనేది మీకు చెప్పడం అనేది జరిగింది. చాలా మంది అంటారు బ్లాగ్ సబ్మిషన్స్ అని, బ్లాగ్ కామెంటింగ్ అని, ఇవన్నీ కూడా అంటారు. ఇవన్నీ చాలా మంది తెలియదు. బట్ మీరు ఇవి కానీ చూసినట్లయితే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఇంతకీ ఎస్ఈఓ లింక్ బిల్డింగ్ అంటే ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ గా మీకు ఇందులో చెప్పాల్సింది ఆఫ్ పేజ్ సబ్మిషన్స్ టు బ్లాగ్ డైరెక్టరీస్, అంటే బ్లాగ్ డైరెక్టరీస్ లో మన వెబ్సైట్ యొక్క కీవర్డ్ ని మెటా ట్యాగ్స్ ని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మీరు ఎవరు కూడా ఈ వర్డ్స్ చూసి భయపడిపోవద్దు, చాలా ఈజీగానే ఒక్కసారి మీరు వీడియో చూసారంటే చాలా బాగా అర్థమైపోతుంది, చాలా ఈజీగానే ఉంటుంది మీకు. ఓకే, హౌ టు క్రియేట్ మెటా ట్యాగ్స్ సో సింపుల్. మెటా ట్యాగ్స్ అనేది చాలా మంది కష్టపడుతూ ఉంటారు, అలా కాకుండా మెటా ట్యాగ్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా మెటా ట్యాగ్స్ అనేది ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఆఫ్ పేజీలో ఆన్ ఫాలో లింక్స్ అంటే ఏంటి, డూ ఫాలో లింక్స్ అంటే ఏంటి అనేది, అంటే మీకు బ్యాక్ లింక్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నో ఫాలో లింక్స్, డూ ఫాలో లింక్స్. నో ఫాలో లింక్స్ అనేది ఒక రకంగా ఉంటుంది, డూ ఫాలో లింక్స్ అనేది ఒక రకంగా ఉంటుంది. అది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ ఆర్టికల్ సబ్మిటింగ్, మన ఆర్టికల్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అనేది ఇక్కడ మీ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకే. అండ్ ఆఫ్ పేజ్ బ్లాగ్ కామెంటింగ్ అనేది ఆఫ్ పేజీలో ఏ విధంగా చేయాలి, ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్ లింక్స్ అనేది ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది చెప్పడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ ఫోరం ఫస్ట్ అండ్ క్రియేటింగ్ .edu.gob బ్యాక్ లింక్స్, అంటే మీకు ఫామ్ పోస్టింగ్ ద్వారా బ్యాక్ లింక్స్ అనేది తెప్పించుకోవచ్చు. అది ఏ విధంగా తీసుకోవాలి ఏంటనేది చెప్పాను. అలానే క్రియేట్ EDU వెబ్సైట్ ద్వారా .gob అంటే గవర్నమెంట్ సైట్స్, ఎడ్యుకేషన్ సైట్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా బ్యాక్ లింక్స్ అనేది ఈజీగా ఎలా తెప్పించుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ వీడియో బ్లాగింగ్ అండ్ స్లైడ్ షేర్ వెబ్సైట్స్. ఆఫ్ పేజ్ లో వీడియో బ్లాగింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, లైక్
అండ్ స్లైడ్ షేర్ వెబ్సైట్స్ అంటే ఏంటి, దానివల్ల ఎలా బ్యాక్లింక్స్ అనేది తెప్పించుకోవచ్చు. అండ్ వీడియో బ్లాగింగ్ కూడా మీకు అర్థమైపోతుంది, దీని ద్వారా కూడా బ్యాక్లింక్ ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్తున్నాను. మొత్తం ఈ లింక్ బిల్డింగ్ అనేది బ్యాక్లింక్స్ పైన ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది మాత్రమే చేయబడింది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆఫీస్ గెస్ట్ పోస్టింగ్ అండ్ మ్యాజిక్ ట్రిక్ ద నెంబర్ ఆఫ్ బ్యాక్లింక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అవుతుందని నా ఉద్దేశం ఎస్ఈఓలో. ఎందుకంటే ఆఫ్ పేజీలో గెస్ట్ పోస్టింగ్ అంటే ఏంటి అనేది ఇది 2 టాపిక్స్ చెప్పాలంటే ఒక టాపిక్ లో చెప్పడం జరిగింది. ఆ గెస్ట్ పోస్టింగ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, రవికిరణ్ గారు ఫాలో అయినట్లయితే చాలా గెస్ట్ పోస్టులు అనేది చేస్తుంటారు చాలా మంది. ఇది ఆఫ్ పేజీ సంబంధించి గెస్ట్ పోస్టింగ్ అంటే. నెక్స్ట్ మ్యాజిక్ ట్రిక్ ద నెంబర్ ఆఫ్ బ్యాక్లింక్స్. ఇవన్నీ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది, అండ్ మినిమం 1 రోజు నుండి 90 రోజుల వరకు టైం అనేది పడుతుంది ఏమైనా వెబ్సైట్ అయినా యాక్సెప్ట్ చేయడానికి. యాక్సెప్ట్ చేయకపోయినా మనం ఏం చేయలేము అనమాట. అలా కాకుండా బ్యాక్లింక్స్ అనేది ఎక్కువగా ఎలా తెప్పించుకోవచ్చు అంటే ఒక మ్యాజిక్ ట్రిక్ అనేది ఉంది, అది మీకు ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఆఫ్ పేజ్ బ్యాక్లింక్స్ మ్యాజిక్ ట్రిక్ ఆఫ్ బ్యాక్లింక్స్ 2 అనే, ఇది పార్ట్ 2 అనుకోవచ్చు. ఇందులో ఇంకో విషయం అని చెప్పడం జరిగింది, ఎలాగ తీసుకోవాలి ఏంటి అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆఫ్ పేజ్ ఫ్యూ టిప్స్ అంటే ఆఫ్ పేజ్ లాస్ట్ గా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రాబ్లమ్ విత్ టెంప్లెట్స్, మన టెంప్లెట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోర్ ఎస్ఈఓ ఇన్ ఆఫ్ పేజ్లో ఇంకా కొన్ని ఉంటాయి, అది ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది మీకు ఇందులో చెప్పాను ఈ టాపిక్స్లో. అండ్ robotics.txt అండ్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను. robotics.txt అనేది ఏ విధంగా తీసుకోవాలి, డొమైన్ అథారిటీ, పేజ్ ర్యాంక్ అథారిటీ అనేది ఏ విధంగా చూసుకోవాలనేది. నెక్స్ట్ మనం వచ్చేసరికి అలెక్సా ర్యాంక్ అంటే ఏంటి, గూగుల్ పేజ్ ర్యాంక్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి బౌన్స్ రేట్ అంటే ఏంటి, అండ్ ఎల్ఐసి కీవర్డ్స్ అంటే ఏంటి. ఎల్ఐసి కీవర్డ్ అంటే మీరు ఎల్ఐసి కడతారు కదా, ఆ ఎల్ఐసి కాదు, దీంట్లో ఒక పర్టికులర్ ఒకటి ఉంది, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఎస్ఎం ద్వారా బ్యాక్లింక్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, సోషల్ బుక్ మార్కింగ్ ద్వారా ఏ విధంగా మన బ్యాక్లింక్స్ అనేది తీసుకోవాలి, క్లాసిఫైడ్స్ ద్వారా బ్యాక్లింక్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి గూగుల్ మై పేజ్, ఏదైనా గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, లైక్ మీకు స్మార్ట్ తెలుగు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక పేజ్ అని చూపిస్తుంది, వాళ్ళ కంపెనీ ఎలా ఉంది ఏంటి అనేది, అది ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్. ఈ గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ అనేది ఒక వీడియో అనేది చేశాను, అందులో టాపిక్స్ ఏంటంటే గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ గురించి ఓవర్ వ్యూ అనేది చెప్పాను. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి స్ట్రక్చర్ డేటా అండ్ డేటా హైలైటర్, HTML ఇంప్రూవ్మెంట్స్ అండ్ సైట్ లింక్స్, సెర్చ్ ట్రాఫిక్, ఇండెక్స్ క్రాలింగ్, ఇవన్నీ కూడా ఒక వీడియో అని చెప్పింది. ఇది 20 మినిట్స్ ఇలా 90 మినిట్స్ 80 మినిట్స్ ఉంటుంది. అండ్ ఫుల్గా చెప్పాను అండ్ క్లియర్గా చెప్పాను, ప్రతిది కూడా విడిచిపెట్టలేదు, అండ్ ప్రతి విషయాన్ని కూడా నేను వివరించడం అనేది జరిగింది. ఇది గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ గురించి. ఈ 20 మినిట్స్ ఉంటుంది. ఇది బింగ్ వెబ్ మాస్టర్ టూల్, ఇది కూడా 20 మినిట్స్ 90 మినిట్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఒక వీడియోని చేశాను. ఇందులో వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటాయి అంటే బింగ్ వెబ్ మాస్టర్ టూల్ యొక్క ఓవర్ వ్యూ, కాన్ఫిగరేషన్, మై సైట్స్ అనేది ఏ విధంగా చేయాలి, సైట్ మ్యాప్స్ అనేది ఏ విధంగా చూసుకోవాలి, సబ్మిట్ యూఆర్ఎల్స్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, ఇనాగ్రీ యూఆర్ఎల్ పారామీటర్స్ అనేది ఏ విధంగా మనం ఇనాగ్రీ చేయాలి మన యూఆర్ఎల్స్ అనేవి, క్రారల్ కంట్రోల్స్ అనేది ఏ విధంగా చేయాలి, డీప్ లింక్స్ అనేది మనం ఏ విధంగా చూసుకోవచ్చు, బ్లాక్ యూఆర్ఎల్స్ అనేది మనం ఏ విధంగా బ్లాక్ చేయొచ్చు మన యూఆర్ఎల్ అనేది, దానివల్ల ఉపయోగం ఏంటో కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇది గూగుల్ బింగ్ యొక్క వెబ్ మాస్టర్ టూల్స్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి గూగుల్ అనాలిటిక్స్ గురించి చెప్పాను, ఇది కూడా ఒక వీడియో ఉంటుంది. దీంట్లో చెప్పింది ఏంటంటే రియల్ టైం అంటే మొత్తం ఇది యొక్క గూగుల్ యొక్క అనాలిటిక్సే, అంటే ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉంది, ఎవరు చూస్తున్నారు ఏంటనేది, అండ్ ఫస్ట్గా రియల్ టైంలో ఎంతమంది చూస్తున్నారు, లొకేషన్ ఎక్కడ ఉన్నది, ట్రాఫిక్ సోర్స్ అంటే మొబైల్లో చూస్తున్నారా, కంప్యూటర్లో చూస్తున్నారా, మన కంటెంట్ అనేది ఏది ఎక్కువగా చూస్తున్నారా అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఆడియన్స్ అనేది ఓవర్గా చూడొచ్చు, లైఫ్ టైం వాల్యూ అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారా, కొత్త యూజర్స్ ఏమైనా వస్తున్నారా అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్డ్ ప్రెస్ ఎస్ఈఓ అండ్ బెస్ట్ టూల్స్. వర్డ్ ప్రెస్ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే వర్డ్ ప్రెస్ ఎస్ఈఓ గురించి కొన్ని టాపిక్స్ అని చెప్పాను. ఓకే. అండ్ వర్డ్ ప్రెస్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ఐఎంపీ ప్లగ్ఇన్స్, యోస్ట్ ఎస్ఈఓ ద్వారా మనం ఏ విధంగా, ఇది చెప్పనంటే 3 వీడియోస్ ఇది, బట్ ఒకే వీడియోలో చెప్పాను అండ్ క్లియర్ కట్గా ఉంటుంది, మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. యోస్ట్ ఎస్ఈఓ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ పోస్ట్ అనేది ఏ విధంగా రాస్తే యోస్ట్ ఎస్ఈఓలో మనకి గుడ్ అనేది చూపిస్తుంది, బెస్ట్గా మన ఆర్టికల్ అనేది ఎస్ఈఓ అనేది బాగుంటుంది, స్కోర్ అనేది ఈ వీడియో చెప్పాను. అండ్ వర్డ్ ప్రెస్ ఇంపార్టెంట్ టిప్స్ కూడా మీకు చెప్పాను, అలానే ఇంపార్టెంట్ ప్లగ్ఇన్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ బెస్ట్ టూల్స్ ఫర్ ఎస్ఈఓ. నెక్స్ట్ మనం వచ్చేసరికి
ఎస్సీఓలో బెస్ట్ టూల్స్ ఏంటి, ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. బ్యాక్ లింక్ చెక్కర్ టూల్స్, మన సైట్కి బ్యాక్ లింక్ చెక్కింగ్ అనేది ఏ విధంగా చూసుకోవాలి, ఏమైనా డెడ్గానే అయిపోయినట్లయితే మనం ఏ విధంగా చూసుకోవచ్చు అనేది ఒక వీడియో చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్మాల్ ఎస్సీఓ టూల్స్ కూడా చెప్పడం జరిగింది. మీకు వెబ్సైట్ ఉంటుంది కదా స్మాల్ ఎస్సీఓ టూల్స్, దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియోని చేశాను. అండ్ బెస్ట్ సైట్ ఇది, టూల్ ఫ్రీగానే మనం యూజ్ చేయొచ్చు. ఇది ఇందులో ఈ టాపిక్స్ అనేది చెప్పడం జరిగింది మనకి. అండ్ లాస్ట్ వన్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అంటే మన వర్డ్ ప్లస్ లో ఇదంతా వర్డ్ ప్లస్ లో నేను చెప్పాను అనమాట. అలా కాకుండా కస్టమైజ్డ్ వెబ్సైట్ అంటే PHP ద్వారా HTML ద్వారా మనకి ఏమైనా ప్రాజెక్టులు వచ్చేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఆ వెబ్సైట్ కి అనేది ఈ వెబ్సైట్ లో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వర్కింగ్ యాజ్ ఏ SEO ఆప్టిమైజర్, అంటే SEO ఆప్టిమైజర్ గా మీరు ఎలా వర్క్ చేయాలి, ప్రాజెక్టులు అనేది ఎలా టేకింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి SEO జాబ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో వచ్చే అప్డేట్స్ ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇంకా కొన్ని ఉంటాయి, అంటే బ్యాక్ లింక్ చెప్పుకోవడానికి కొన్ని సైట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఆర్టికల్ డైరెక్టరీస్ లిస్ట్ అనేది ఇచ్చాను మీకు, 70 ఆర్టికల్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ వెబ్సైట్లో కూడా ఓపెన్ చేసినట్లయితే ఎక్కువ పేజ్ ర్యాంక్ ఉన్నది మీకు ఇక్కడ ఇచ్చాను మీకు వెబ్సైట్ లింక్. ఇందులో చాలా అంటే చాలా ఉంటాయి వెబ్సైట్స్. అండ్ ఇక్కడ 700 హై డొమైన్ అథారిటీ యొక్క అప్రూవల్ వెంటనే జరిగిపోయే డైరెక్టరీ సబ్మిషన్స్ అనేవి సైట్ లింక్ అనేది ఇచ్చాను. ఇందులో 700 సైట్లు పైగా ఉన్నాయి. ఇందులో మీరు చూసి మీ వెబ్సైట్ కి బ్యాక్ లింక్స్ అనేవి తెప్పించుకోవచ్చు. ఎక్కువ డొమైన్ అథారిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డొమైన్ అథారిటీ తక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే చాలా స్పీడ్ గా అప్రూవల్ వస్తుంది. డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంటే, ఇప్పుడు డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంటే ఏంటి మంచిదంటే మన సైట్ అనేది టాప్ లోకి వస్తుంది అనమాట. అంటే దేంట్లో పడితే దాంట్లో బ్యాక్ లింక్స్ తెచ్చే బదులు హై అథారిటీ డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్ లో వెళ్ళి ర్యాంక్ మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకున్నాం అనుకోండి, మన సైట్ అనేది చాలా బాగుంటుంది. క్వాలిటీ బ్యాక్ లింక్ అంటారు దాన్నే. ఇది దీనికి సంబంధించి సబ్మిషన్స్ టు బ్లాగ్ డైరెక్టరీస్ అనమాట. ఇది లిస్ట్, ఇది వెబ్సైట్ లో ఇచ్చాను. అండ్ బ్లాగ్ కామెంటింగ్ గురించి ఒక లిస్ట్ అనేది ఇచ్చాను. ఇది 550 పైగా డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీ ఉన్న బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అనేవి ఇచ్చాను. మనకి చాలా స్పీడ్ గానే అప్రూవల్ జరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వన్ ఆర్టికల్ సబ్మిటింగ్ లిస్ట్ అనమాట. ఇది టాప్ 175 హై డొమైన్ అథారిటీ ఉన్న ఫ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ యొక్క లింక్ అనేది ఇచ్చాను. ఇవన్నీ కూడా ఓపెన్ చేశారు అనుకోండి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. అందులో మీరు మీ ఈ కోర్స్ అన్నీ కూడా తెలిసినట్లయితే, మీరు వీడియోస్ అన్ని చూసినట్లయితే ఇవి చాలా ఈజీగా మీరు చేసేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నేను SEOలో చెప్పిన టాపిక్స్ మొత్తం మీకు 47 ఇలా ఉంటాయి. అండ్ మనం వీడియో యొక్క నెంబర్స్ అనేది తప్పుగా వేయచ్చు. 47 దగ్గర ఒక 50 ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ SEO కోర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు డిస్ప్లే పైన ఒక నెంబర్ అనేది కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ మనీ చాలా తక్కువ. దీని SEO యొక్క ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఓన్లీ 5000 అనమాట. ఇది మీరు బయట కానీ నేర్చుకున్నట్లయితే చాలా ఎక్కువ అమౌంట్ అనేది వీళ్ళు పర్చేజ్ అదే తీసుకుంటారు. 30,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతైనా తీసుకుంటారన్నమాట మీకు. కానీ ఇది 5000కే నేను కేవలం అనేది ఇస్తున్నాను. బట్ ఏంటంటే ఫస్ట్ కొన్ని రోజులు మాత్రం ఓన్లీ 3000 రూపీస్కి మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది మనీ 5000 అంటే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ నేను కేవలం అందుకే నేను ఆలోచించి కొన్ని రోజులు మాత్రమే, ఫ్యూ డేస్. అండ్ నేను నెక్స్ట్ కంపెనీ అనేది స్టార్ట్ చేశాక బ్లాగ్ అనే వెబ్సైట్ కూడా ఉంటుంది, mine.Infotech అని. ఆ వెబ్సైట్లో నేను పెట్టేటప్పుడు మాత్రం 5000 ఉంటుంది SEO కోర్స్ అనేది. మీకు కేవలం 3000 రూపీస్కి మాత్రమే ఓన్లీ కొన్ని రోజులు మాత్రం ఉంచుతాను. అండ్ నెక్స్ట్ ఇది 5000 చేసేస్తాను. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీరు SEO కానీ చేసినట్లయితే ఇందులో మీరు 70-50% చేసినా మీ సైట్ అనేది మొదటి పేజీలో కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు మనీ రెడీ చేసుకొని మీరు నాకు కాల్ చేసి మీరు ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.